జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ హై ప్రోటీన్ ఉల్లిపాయ పెసరట్టు. క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికి 2 కప్పుల పెసలు, పావు కప్పు బియ్యం, కరకరలాడుతూ రావాలంటే పావు కప్పు బియ్యం వేసుకోవాలి. పొట్టుమినపప్పు, అర చెంచా మెంతులు వేసి చక్కగా 2 సార్లు కడుక్కోవాలి. తర్వాత నీళ్లు పోసుకుని 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన తర్వాత పప్పుని మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. దీంట్లో స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసుకోవాలి డైజెషన్ కోసం. గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా తయారు చేసిన పిండిని రాత్రంతా మనం ఫెర్మెంటేషన్ చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా సన్నగా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెనాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూపించిన విధంగా గుండ్రంగా పెసరట్టు వేసేసుకోవడమే. వెజిటేరియన్స్కి పెసరట్టు చాలా మంచిది. దీంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. వెయిట్ లాస్ కావాలన్నా, చిన్నపిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలన్నా పెసరట్టు వేసుకోవచ్చు. అల్లం వేస్తాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. పులియబెడితే పిండి ఇంకా మంచిది. అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ముక్కలు పైన వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ జల్లుకోవడమే దాని మీద. ఉత్తి పెసలతో మనం చేసుకునే కన్నా ఇలా పొట్టుమినపప్పు, బియ్యం కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి, గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. రెండో వైపు కాలాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిగా ఆనియన్స్ పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చూపిస్తాం. మామూలు ఉప్మాలా కాకుండా అది కొంచెం పలచగా చేసుకోవాలన్నమాట. పెసరట్లోకి మనం అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, గొలుసెనపప్పు చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నిటికన్నా అల్లం చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. ఇన్స్టెంట్ అల్లం చట్నీ అయినా, అల్లం ఊరగా అయినా బాగుంటుంది. క్రిస్పీగా ఉల్లిపాయ పెసరట్టు రెడీ. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.